ఆన్లైన్ సేవలకు మధ్యవర్తుల సాయం వద్దు. ఆన్లైన్ పోర్టల్ ఉపయోగించి భవిష్యత్ నిధి ఖాతాలకు సంబంధించిన సేవలు అందిస్తామని ముందుకు వచ్చే మధ్యవర్తులతో అప్రమత్తంగా వ్యవహరించాలని తమ చందాదారులను ఉద్యోగుల భవిష్యత్తు నిధి సంస్థ ఈపీఎఫ్ఓ హెచ్చరించింది. మరి కీలక సమాచారం వారి చేతికి వెళ్లకుండా చూడాలని స్పష్టం చేసింది. సేవలను వేగంగా, పారదర్శకంగా, వినియోగదారు హితంగా అందించేందుకు ఈపీఎఫ్ఓ వరుసగా సంస్కరణలు చేపడుతోందని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈపీఎఫ్ఓలో సుమారు 7 కోట్ల మందికి పైగా చందాదారులు ఉన్నారు. ఇందులో ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రస్తుత, మాజీ ఉద్యోగులు కూడా ఉన్నారు. పలు సైబర్ కేఫ్ ఆపరేటర్లు, ఫిన్టెక్ కంపెనీలు చందాదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి సేవలు అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈపీఎఫ్ఓ తెలిపింది. వాస్తవానికి ఈ సేవలన్నీ కూడా ఈపీఎఫ్ఓ ఆన్లైన్ పోర్టల్లో చందాదారులు ఉచితంగా పొందొచ్చునని వివరించింది. ఈపీఎఫ్ఓ సంబంధిత సేవలు అందించేందుకు థర్డ్ పార్టీ కంపెనీలు, మధ్యవర్తులు ఆర్థిక వివరాలు తీసుకుని వాటిని దుర్వినియోగం చేస్తే చందాదారులు నష్టపోవాల్సి ఉంటుందని తెలిపింది. మరి ఇలాంటి సేవలు అందించేందుకు బయటి సంస్థలు, వ్యక్తులకు ఈపీఎఫ్ఓ అనుమతి ఇవ్వలేదని కూడా వెల్లడించింది. ఈపీఎఫ్ఓలో సమస్యలు ఉంటే ఈపీజీఆర్ ఏఎంఎస్ లేదా ఈపీఎఫ్ఐజీఎంఎస్ పోర్టల్లో తెలియజేస్తే వాటికి పరిష్కారం నిర్ణీత సమయంలో లభిస్తుందని కూడా వివరించింది. 2024-25లో ఈపీఎఫ్ఐజీఎంఎస్ పోర్టల్లో 16,01,202 ఫిర్యాదులు, సిపిజిఆర్ ఏఎంఎస్లో 1,74,328 ఫిర్యాదులు రాగా 98% పరిష్కరించినట్లు తెలిపింది. చందాదారులు, యాజమాన్య సంస్థలు, పెన్షన్దారులు ఆన్లైన్ సేవల కోసం ఈపీఎఫ్ఓ పోర్టల్, ఉమాంగ్ యాప్లను వినియోగించుకోవాలని కూడా సూచించింది.